హాయ్ అండి, అందరికి నమస్తే. అందరు ఎండాకాలం ఖాళీగా ఉన్నారు. ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే వడియాలో మన సలవ మిరగాలో పెట్టుకుంటాం కదా. ఇదిగోండి సలవ మిరగాలు చేస్తున్నాను ఇవాళ, చేసి చూపిద్దామని. ఇది లీటర్ పెరుగండి. లీటర్ పెరుగు వచ్చేసి లీటర్ నీళ్ళు తీసుకోవాలండి. కేజీ మిరపకాయలకి లీటర్ పెరుగు. లీటర్ పెరుగు వచ్చేసి లీటర్ నీళ్ళు తీసుకోవాలండి. చక్కగా ఇది గంటతోటి మెదుపుకోవచ్చు. దీంట్లో ఇలాగా ఏం లేదండి, మన చల్లకవ్వంత అవసరం లేదు. ఇలా చక్కగా మెదిపేసుకోవచ్చు. దీంట్లో ఒక గెరెట్ ఉప్పు, గెరెటన్నర పట్టిద్ది. చక్కగా ఉప్పు వేసేసి ఇదిగోండి ఇలాగా అంతే. కొంచెం పసుపు కూడా వేయాలి. కొద్దిగా పసుపు ఇంకా అంతేనండి. ఇది పెరుగు బాగా మెదపాలి. ఇది చల్లకవ్వతో అవసరం లేదండి, మన గంటితోటి మెదుపుకోవచ్చు చక్కగా. ఇలా మెదిపేసి దీనికి లీటర్ నీళ్ళు పోసుకోవాలండి. లీటర్ నాలుగు పడతాయండి, లీటర్న్నర నీళ్ళు పోయాలి. కేజీ మిరపకాయలకి ఇలా తీసుకోవాలండి. మళ్ళీ తర్వాత నీళ్ళు పోసుకోవాలి. ఇదిగోండి తిప్పాను చక్కగా. ఇక లీటర్న్నర నీళ్ళు, మనం వాటర్ లీటర్న్నర పోసుకోవాలండి. లీటర్ పెరుగు వచ్చేసి లీటర్న్నర పోసుకోవాలి. ఇలాగే ఇదిగో కవ్వంతో పర్లేదండి, చక్కగా మెదిగిపోద్ది. ఏ కవ్వం పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా ఉన్న వాటిలో ఇదిగోండి ఇలాగా మనం చక్కగా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకున్నామండి మిరపకాయలు. అంతేనండి. ఇదిగో ఇలా తీసేసుకోవటమే. ఆల్రెడీ తీసి పెట్టాము, అవి వేస్తాను ఇప్పుడు. ఇంకా ఇలా చూపించాలంటే మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని ఇదిగోండి ఇలా తీసి పెట్టాము. అయ్యో వీటిని వచ్చేసి ఇప్పుడు కలిపి పెడతామా, మళ్ళీ సాయంత్రం వీటిని కలపాలండి. మళ్ళీ రేపు ఉదయం లెగంగాల కలుపుకోవాలి, మళ్ళీ రేపు సాయంత్రం కలుపుకోవాలి. అలా ఒక 2 రోజులు ఉన్న తర్వాత 3వ రోజు చక్కగా తీసేసి వీటిని ఎండబోసుకోవాలండి. ఒక పూట ఎండిన తర్వాత మళ్ళీ అదే మజ్జిగలో ఆ కాయలు వేయాలి. ఇప్పుడు చూపిస్తాను, అవి కూడా ఉన్నాయి చూపిస్తాను. ఇదిగోండి ఇలాగా చాలా బాగుంటాయండి తినడానికి. పప్పుచారులోనైనా, పచ్చట్లోనైనా, పెరుగన్నం అయినా, ఏదైనా సరే. రేపు వర్షం పడిందనుకో కొంచెం జలుబులు అవి చేసి నోటికి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. అలాంటప్పుడు వడియాల కంటే కూడా ఉప్పు మిరగాలే బాగుంటాయి. ఇవే సలవ మిరగాలు అంటారు, ఉప్పు మిరపకాయలు అంటారు. దీని మూత ఇవ్వండి. ఇవి మొన్న వేసాను నేను. అవి ఇప్పుడు నీకు చూపించాను కదా. ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి పైన డాబా మీద వేయాలండి. ఇది ఇలాగా తీసేసి చక్కగా ఈ 2 రోజుల నుంచి ఉన్నాయండి దీంట్లో. ఈ మజ్జిగలో ఇలా ఊరిపోయి ఉన్నాయి. ఇవి తీసేసి డాబా మీద ఎండేసామనుకో, ఇవాళ ఇంత సాయంత్రం దాకా ఎండిపోతాయి కదా. మళ్ళీ తెచ్చి ఈ మజ్జిగలోనే వేయాలి. ఇంకా రేపు మజ్జిగ పారబోసేసి ఇవి నిండుగా 2 రోజులు 3 రోజులు ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండిన తర్వాత ఎలా వస్తాయంటే ఇదిగోండి, ఒక రోజు ఎండితే ఇలా వస్తాయి. మళ్ళీ దీన్ని చక్కగా ఇప్పుడు ఎండబెట్టుకోవాలి. ఇంకా 2 రోజులు ఎండాలి. ఇవి ఎండిన తర్వాత ఇగోండి ఈ క్వాలిటీలోకి వస్తాయి. ఈ క్వాలిటీలోకి వస్తే చక్కగా మనం వేపుకోవచ్చు. అది సరిపోయిందా, బాగుందా? ఇప్పుడు మేము పైకి వెళ్తున్నాం, ఎండకు వస్తాం, వీడియో చూపిస్తాం. ఇదండి ఇప్పుడు మనం ఇక్కడ వేస్తున్నాము. ఇలా పల్లసగా వేసుకోవాలి. ఈ వేసిన తర్వాత మా ఎత్తి మేఘ మజ్జిగ పోసానండి. జిడ్డుగా ఉన్నాయి అసలు. ఇగో చక్కగా ఎండిపోతాయి. ఇవి ఏం చేయాలంటే మళ్ళీ ఇవాళ సాయంత్రం వరకు ఎండనిచ్చేసి ఈ మజ్జిగలో మళ్ళీ ఈ పూటకి వేయాలండి. ఈ పూటకి వేసామనుకో ఇక ఇప్పటి నుంచి 2 రోజులు ఎండపోసుకుంటే 3వ రోజు చక్కగా వస్తాయి. తీసే